జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ క్షేత్రాన్ని సందర్శించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ సమీపంలోనే ప్రవహిస్తున్న పవిత్ర గంగా నది ఒడ్డున ఇప్పుడు మనం ఉన్నాం. बम बम बोले शंखम मोगेले ढम ढम ढोले. వారణాసిలోని గంగా నది ఒడ్డున సుమారు 88 ఘాట్లున్నాయి. ఇవి హిందూ మతంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ఘాట్లలో కొన్ని అత్యంత పురాతనమైనవి, పవిత్రమైనవి మరియు విశిష్ట ఆచారాలని ప్రాచుర్యం పొందినవి ఉన్నాయి. ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న ప్రధాన ఘాట్లలో మనం దశస్వధమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అప్పి ఘాట్, పంచగంగా ఘాట్, కేదార్ ఘాట్, మస్మహాల్ ఘాట్, శివాలా ఘాట్, సింధియా ఘాట్, రాజా ఘాట్ వంటి ప్రముఖ ఘాట్లతో పాటు 88 ప్రముఖ ఘాట్లు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న పవిత్ర గంగా నది ఒడ్డు తీర ప్రాంతంలో. వారణాసి ఘాట్లు హిందూ ధర్మానికి ఒక ప్రతీక. ఇక్కడ గంగా నది ఒడ్డున పూజలు, యజ్ఞాలు, ధ్యానం మరియు భక్తి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఘాట్లు అత్యంత విశిష్టమైనటువంటి ఘాట్ పురాణ సంబంధం మరియు ఇప్పుడు మనం చూస్తున్నది మణికర్ణికా ఘాట్. ఎంతో ప్రాచీనమైన పవిత్రమైన ఘాట్లలో ఒకటి. ఈ ఘాటుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇది ప్రధానంగా అంత్యక్రియల కోసం ఉపయోగించబడుతుంది. మణికర్ణికా ఘాట్ ప్రాముఖ్యత: మోక్ష ప్రాప్తి స్థలం. హిందూ మత నమ్మకాల ప్రకారం మణికర్ణికా ఘాట్లో అంత్యక్రియలు జరిగితే ఆత్మకు మోక్షం లభిస్తుందని ఓ విశ్వాసం. శివుడి అనుగ్రహం. పురాణాల కథనాల ప్రకారం భగవాన్ శివుడు ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారని ఒక కథనం ఉంది. మరియు త్రిలోకాల్లో ఇది అత్యంత పవిత్రమైన అంత్యక్రియ స్థలంగా కూడా పరిగణించబడుతుంది. నిత్య అగ్ని అన్నది కూడా ఈ ప్రధాన అంశం. ఈ ఘాట్లో నిప్పు ఎప్పుడూ ఆరిపోదు అని చెబుతారు. శతాబ్దాలుగా ఇక్కడ అంత్యక్రియలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. పురాణాల ప్రకారం శివుడు విష్ణుల సంబంధం కూడా ఈ మణికర్ణికా ఘాట్తో ఉందని కూడా వెల్లడవుతుంది. భగవాన్ మహావిష్ణువు మణికర్ణికా ఘాట్ వద్ద తపస్సు చేసినప్పుడు శివుడు అక్కడికి వచ్చాడని, ఈ సమయంలో విష్ణువు చెవి నుంచి రత్నం పడిపోయిందని చెప్తారు. అందువల్ల దీనికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని కూడా విశ్వసిస్తుంటారు. మరో కథనం కూడా ఇక్కడ ఉంది. సతీదేవి యొక్క చెవి పోగు ఇక్కడ పడిపోవడంతో మణికర్ణికా ఘాట్ అన్న పేరు వచ్చిందని కూడా ప్రధానమైన ప్రాంతంగా పురాణ గాథ. ఈ గంగా నది యొక్క ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పి అన్నపూర్ణాదేవి మరియు శివుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మణికర్ణికా ఘాట్. భగవాన్ శివుడు కాశీలో నివసిస్తూ శవభస్మంతో అలంకరించుకునే వేళ అన్నపూర్ణాదేవి ఆయనకు భిక్ష అందించినట్లు చెబుతారు. ఈ స్థలం భక్తులకు అంత్యక్రియలకు మాత్రమే కాకుండా తత్వశాస్త్రం సంబంధిత ఆలోచనలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది. మణికర్ణికా ఘాట్ దగ్గర కాశీ విశ్వనాథ దేవాలయం ఉంది. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రసిద్ధ ఘాట్లు, గంగా హారతి మరియు పండితుల వేద పారాయణలు కూడా చూడవచ్చు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారటమే కాకుండా చరిత్ర, సంస్కృతి, భారతీయ సంప్రదాయాల ప్రతిబింబంగా నిలుస్తుంది. ఈ ఘాట్ ప్రభావం ఫలానా, ఈ ఘాట్ ఫలానా, ఇది మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ అన్నప్పుడు ఇక్కడ ఈరవాకుడు శ్మశానం ఉంటుంది. ఈ ఈరవాకుడు శ్మశానంలో కాల్చిన శవాలని, ఆ బూడిదని ఇక్కడ నదిలోకి నెట్టేస్తారు. ఆ నెట్టేసినప్పుడు మానవుడికి అతి ప్రీతికరమైంది, శివుడికి అతి ప్రీతికరమైంది మానవ దేహం. ఈ మానవ దేహము శవభస్మ స్నానం చేయాలంటే మనం చేయలేం, నార్మల్గా అయితే మనం చేయలేం. కాబట్టి ఇక్కడ స్నానం చేసినప్పుడు మనం కూడా శవభస్మంతో స్నానం చేసిన ఫలితాన్ని ఇక్కడ పొందగలుగుతాం.
ఈ శరీరంతో శివుడి దగ్గరికి పోతే శివుడు మనల్ని అనుగ్రహిస్తాడనే భావంతో ఈ మణికర్ణిక ఘాట్లో స్నానం చేయమని మహనీయులు పెద్దలు వాళ్ళు మనకు ఉపదేశించినారు. సంస్కరణ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఘాటు ప్రభావం ప్రతి ఒక్క ఘాటుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళు వచ్చేసరికి ఎక్కువగా మణికర్ణ ఘాటుకే స్నానానికి వస్తారు. రెండోది కేదార్ ఘాట్. కేదార్ ఘాట్కి ఎందుకు పోతున్నామంటే కేదార్ ఘాట్ పైభాగంలో హరిశ్చంద్రుడి ఘాటు. ఆ హరిశ్చంద్రుడి ఘాట్లో కాల్చిన శవాలని ఆ భస్మాన్ని గంగలోకి కొట్టేస్తారు. అక్కడ కూడా మనం భస్మత్సంగం చేసిన లెక్క వస్తుంది. అందుకని కేదార్ ఘాటు మణికర్ణిక ఘాట్లో స్నానం చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం భస్మ స్నానం చేసిన ఫలితాన్ని పొందగలుగుతాము. అది మహనీయులు వాళ్ళు మనకు చెప్పింది. మనము ప్రజలకు చెప్పేది కానీ ఏదైనా కానీ మనం తెలుసుకునే విషయంలో మనం ఇంతబట్టికే ఈ మణికర్ణిక ఘాటు ఆ కేదార్ ఘాటు ప్రభావం ఇది ముక్తి ఇవ్వదు. అంటే మన కర్మను బాపే స్థానాలు ఇవి. మనం మామూలుగా శ్మశానానికి పోయి మనం అక్కడ ఈబీకి పెట్టుకోలేము. ఇక్కడైతే మనకు తెలియకుండానే మనం భస్మస్థానం చేస్తాం. అది శివుడికి ప్రీతికరమైంది కాబట్టి శివానుగ్రహం మనం తొందరగా పొందగలుగుతాం. అది ఈ గంగా ఈ మణికర్ణిక ఘాటు విశేషం. ఇప్పుడు కాశీ యాత్ర పూర్తి కావాలంటే కాలభైరవుడికి చెప్పినారు. కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రపాలకుడు భార్య వారాహీదేవి. అప్పుడు మనం కాశీ విశేషంలో కాశీలో ఫస్ట్ కాలభైరవుడి దర్శనం, తర్వాత విశ్వేశ్వరుడి దర్శనం, తర్వాత వారాహీదేవి దర్శనం. ఈ దర్శనాలు జరిగినప్పుడు కాశీ క్షేత్ర పాలకుడు భైరవుడు కాబట్టి ఆ భైరవుడు పలానా వాళ్ళు వచ్చినారు మన కాశీ నీ దర్శనానికి అనేది ఆ విశ్వేశ్వరుడికి విన్నవించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ కాలభైరవుడు విశ్వేశ్వర స్వామి చెప్తారు. ఆయన మర్చిపోయినా ఈయన మర్చిపోడు. ఆయన అనుగ్రహం కన్నా భైరవ అనుగ్రహం ముఖ్యం. ఇప్పుడు ఈ అఘోరీలు వీళ్ళందరూ కూడా విశ్వేశ్వరుడిని పూజించడు, భైరవుడిని పూజించారు. భైరవుడు అనుగ్రహం కలిగినప్పుడు విశ్వేశ్వరుడు అనుగ్రహం కలిగినట్టే. ఇప్పుడు మనము ఒక దుకాణంలో ఒక మేనేజర్ని పెడతాం. వాంటర్ ఎక్కడో ఉంటాడు, ఈ లెక్కలో నువ్వు చూసేది ఎవరు? మేనేజరు. అట్లానే ఈ భైరవుడు మేనేజరు. మొత్తం పరిపాలన మొత్తం భైరవుడి కమిషన్లోనే ఉండాలి. అందుకని కాశీ క్షేత్రంతో కాలభైరవ దర్శనం, విశ్వేశ్వర దర్శనం ఇవ్వలేదు. విశ్వేశ్వరుడు ప్రస్తావన అక్కడ రాలేదు. కాలభైరవుడి దర్శనమే ప్రధానం అని. అందుకని ఈ నాగసాధులు కానీ అఘోరాలు కానీ దిగంబరులు కానీ ఎక్కువ శాతం దత్తాత్రేయుడు కూడా ఈ భైరవుడినే ఆరాధించారు. మొత్తం ఇది ఒక రకమైనటువంటి అనుబంధం. కాబట్టి కాశీ గంగా మనం దక్షిణ భారతదేశంలో కాశీలో గంగా స్నానం చేస్తే ఏ విధమైన ఫలితం పొందగలుగుతామో మన దక్షిణ భారతదేశం గోదావరి పరివాహక ప్రాంతం వాసులంతా కూడా గోదావరి నామస్మరణతోటనే పవిత్రులు అవుతారు. అట్లానే కర్ణాటక వాసులు ఉన్నారు, వాళ్ళు తుంగభద్ర నీళ్లు తాగినందు వల్లనే పవిత్రం అవుతారు. అప్పుడు ఏం చెప్తారంటే మన మహానీయులు గంగా స్థానం, గోదావరి నామం, తుంగా పానం. తుంగా నీళ్లు తాగినా, గోదావరి నామస్మరణ చేసినా, గంగా స్నానం చేసినా మనం పవిత్రులం అవుతాము అనేది దానికి. మనం హిమాలయాలకు పోతాం. హిమాలయాలకు పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే బాబాజీ हम दक्षिण भारत के है, गंगा पानी करना, गोदावरी नामम सुनना, गंगा स्नानम करना, वो सब ये किया है बाबा अंటారు. కాబట్టి మనం దూరంగా ఉన్నాం కాబట్టి గంగా విశ్వేశ్వర దర్శనం కోసం మనం కాశీ వస్తాం. కాబట్టి అందుట్లో ఈ ఈ మహాకుంభమేళంలో మన శరీరాన్ని ఆ గంగాదేవి పవిత్రం చేస్తుందనే నమ్మకంతో మనం వచ్చినాం.
పవిత్రమైన గంగా స్నానం చేసినాం. మీరు చేయండి. ఒకసారి కేదార్ ఘాట్లో కూడా చేయండి, ఇక్కడ ఒకసారి చేయండి. ఇక్కడ ముక్తి ఇచ్చేవాడు ఇస్తాడు, కానీ ముక్తి ఇచ్చేవాడు ఈడు. కాబట్టి సంతోషంగా స్నానం చేసి మాకు సెలవు ఇస్తే మేము ఇప్పుడు ఈ మహాస్వామి చెప్పినటువంటి మణికర్ణికా ఘాట్ యొక్క విశిష్టతను మనం విన్నాం. అలాంటి ఘాట్ గంగా నది వద్ద ఉన్న మణికర్ణికా ఘాట్లోనే ఇప్పుడు మేము పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నాం. ఈ ఘాట్ పక్కనే నిరంతరము కాలేటువంటి నిత్య అగ్ని నిప్పులు రగులుతూనే ఉంటాయి. శతాబ్దాలుగా ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి చితాభస్మం, ఏదైతే శవభస్మం ఉంటుందో ఆ భస్మంతో ఈ జలాలు అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదిలోనే ఇప్పుడు స్నానం ఆచరిస్తూ ఉన్నాం. ఇంతటి ప్రాశస్త్యం విశిష్టత కలిగినటువంటి మణికర్ణికా ఘాట్ భారతీయ ఆధ్యాత్మికతలో ఒక ముఖ్యమైన కేంద్రమైంది. ఇది ముక్తి సాధన చేయాలనుకునే భక్తులకు, హిందూ సాంప్రదాయాల్ని అర్థం చేసుకోవాలనుకునే పర్యాటకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో మణికర్ణికా మందిరం కూడా ఉంది. హిందూ మతంలోని శక్తి మతానికి ముఖ్యమైన ప్రార్థనా స్థలం. ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది. దక్షయాగం మరియు సతీ స్వీయ దహనం యొక్క పురాణాలు, శక్తిపీఠాలు మూలం. దీని వెనక ఉన్న పురాణాల గాథను ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రదేశం యొక్క శబ్ద వ్యుత్పత్తి ఈ పురాణాల కారణంగానే ఇక్కడ ఉంది. సతీదేవి చెవి ఉంగరాలు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. సంస్కృతంలో మణికర్ణ అంటే చెవి ఉంగరాలని. శక్తిపీఠాలు అనేవి శివుడు సతీమణి శవాన్ని తీసుకెళ్ళి సంచరిస్తున్నప్పుడు ఆమె శరీర భాగాలు పడిపోవడం వల్ల శక్తి ఉనికిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. సంస్కృతంలో 51 అక్షరాలు లేదా అక్షరంతో అనుసంధానించబడ్డ 51 శక్తి పీఠాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో శక్తికి మందిరాలు ఉన్నాయి. మణికర్ణికా శక్తిని విశాలాక్షి, మణికర్ణి అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో మరణం ఒకరి కర్మ ఫలితం ద్వారా గుర్తించబడిన మరొక జీవితానికి ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతోంది. మానవుని ఆత్మమోక్షాన్ని పొందుతుందని మరియు అందువల్ల ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందని విశ్వసిస్తారు. గంగా నది విశిష్టత. గంగా జలంతో స్నానం చేయటం పాప విమోచనాన్ని కలిగిస్తుంది. వారణాసిలో మరణించడం లేదా అక్కడ అంత్యక్రియలు జరగడం ద్వారా మోక్షం పొందుతారని విశ్వాసం. సంస్కృతికి కేంద్రంగా ఉన్న వారణాసి గంగా తీర ప్రాంతం. వేల ఏళ్లుగా వేద పారాయణాలు, యజ్ఞాలు, తత్వశాస్త్ర చర్చలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అనేక మంది సన్యాసులు, పండితులు, తపస్సులు ఇక్కడ తపస్సు నిర్వహించేవారు. అంత్యక్రియల ఘాట్గా కూడా ఈ ప్రాంతానికి పేరుంది. మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ప్రధాన అంత్యక్రియల కోసం ఉపయోగించబడతాయి. ఈ ఘాట్లలో అఖండ జ్వాల, నిత్య అగ్ని ఎప్పుడు ఆరిపోదని విశ్వసిస్తారు. గంగా హారతి ప్రతిరోజు దశస్వధమేధ ఘాట్ వద్ద అద్భుతమైన గంగా హారతి కూడా ఇక్కడ జరుగుతుంటుంది. భక్తులు, పర్యాటకులు వేల సంఖ్యలో ఈ హారతిని వీక్షించేందుకు వస్తారు. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగినటువంటి గంగా తీర ప్రాంతంలో మనం స్నానం ఆచరించటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. కాశీ విశ్వనాథ మందిరం, సంకట హనుమాన్ మందిరం, ఇతర ప్రముఖ ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి భక్తులు, పండితులు, పర్యాటకులు లక్షలాది సంఖ్యలో గంగా నదిని దర్శించేందుకు వస్తారు. వారణాసిలోని గంగా నది కేవలం ఒక నది కాదు, అది భక్తి, మోక్షం, హిందూ సాంప్రదాయాల మేలిమిడి. ఇక్కడ నది ఒడ్డున గడిపిన ప్రతి క్షణం భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచే శక్తిని కలిగిస్తూ ఉంటుంది.
కాశీలో అత్యంత ప్రధానమైన ప్రాంతంగా గంగా నదిని చెప్పడం. ఈ గంగా నది యొక్క ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆ పవిత్ర నదీ జలాల్లో ఒకసారి పుణ్యస్నానం చేస్తే జీవితం పునీతమవుతుంది. ఇలాంటి గంగా స్నానం చేయడానికి వారణాసికి రావడం. పవిత్ర గంగా నది తీరం వెంట ఉన్న ప్రాచీన కోటలు కూడా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. గంగా నది పరివాహక ప్రాంతాల్లో కోటలు ప్రధానంగా రాజులు, నవాబులు మరియు బ్రిటిష్ పాలకులు హయాంలో నిర్మించబడ్డాయి. వారణాసి సహా గంగా నది ఒడ్డున చాలా కోటలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన కోటలు రామ్నగర్ కోట, నిర్మాణ కాలం 1750 CEలో ఉన్నాయి. నిర్మించినటువంటి కాశీ నరేష్ బల్వంత్ సింగ్. గంగా నదీ తీరంలో వారణాసి సమీపంలో ఈ కోటలు ఉన్నాయి. ఇది కాశీ రాజవంశపు అధికారిక నివాసంగా ఉపయోగించబడింది. రాజు సేకరించిన పురాతన తలవార్లు, వస్త్రాలు, ప్రాచీన శాస్త్రపత్రాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రామలీలా ఉత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటుంది. అల్లాహాబాద్ కోట, టాలాబ్ కోట 18వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది. నవాబులు నిర్మించారు. ఇది బ్రిటిష్ కాలంలో తిరుగుబాటు కేంద్రంగా నిలిచింది. ప్రస్తుతం ఓ పురాతన వారసత్వ స్థలంగా మిగిలిపోయింది. చునార్ కోట నిర్మాణ కాలం 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్య నిర్మించారు. ప్రారంభ నిర్మాణం చంద్రగుప్త మౌర్యుడు. ఆ తర్వాత షేర్షా సూరి, మొఘలులు, బ్రిటిష్లు పునర్నిర్మించారు. గంగా నది ఒడ్డున అత్యంత ప్రాచీన కోటల్లో ఒకటి. మౌర్యుల నుండి బ్రిటిష్ పాలన వరకు అనేక రాజ్యాల ఆధిపత్యం చూసింది ఈ గంగా నది తీర ప్రాంతం. గంగా నది ఒడ్డున అనేక కోటలు రాజ్య పరిపాలన, రక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తాయి. వీటిలో రామ్నగర్ కోట, అల్లాహాబాద్ కోట ముఖ్యమైనవి. ఇవి హిందూ మరియు మొఘల్ సంస్కృతుల కలయికకు గొప్ప ఉదాహరణలు. అల్లాహాబాద్ కోట నిర్మాణం 1583లో జరిగింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించారు. గంగా నది తీర ప్రాంతంలో ఇలాంటి కోటలే ప్రయాగ్రాజ్లో కూడా ఉన్నాయి. గంగా యమునా సంగమం వద్ద. కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి గల గల గంగోత్రి హిమగిరి తరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరి తరి హరిపుత్రి ఇది మణికర్ణికా ఘాటుకు ముందు రాగానే మనకు కనిపించేటువంటి ప్రథమ దృశ్యం. కట్టెలు గదులు కనపడతాయి. కట్టెలన్నీ బయట కనబడుతూ ఉంటాయి. ఇవి సేవా దహన సంస్కారాల కోసం అవసరమైన జల వృక్షాలని నిల్వ చేసేందుకు ఉపయోగిస్తారు. కట్టెల గదులు ఉన్న ప్రధాన కారణాలు నిత్యం అంత్యక్రియలు ఇక్కడ జరుగుతుండడం వల్ల వీటిని ఉపయోగిస్తారు. మణికర్ణికా ఘాట్లో రోజుకు దాదాపు 200 నుంచి 300 అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. శవదహనం కోసం బాగా ఎండిన మంచి నాణ్యత కలిగిన చెక్కలు అవసరం. అందుకే పెద్ద మొత్తంలో చెక్కను నిల్వ చేయడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. సతత నిప్పు. ఇక్కడ నిత్య అగ్ని అనబడే నిప్పు శతాబ్దాలుగా ఆరిపోకుండా ఉంచబడింది. అంత్యక్రియలు నిరంతరం కొనసాగుతుండడంతో చెక్కల అవసరం ఎప్పుడూ ఉంటుంది. విభిన్న రకాల కట్టెల వినియోగం.
మణికర్ణికా ఘాటు వద్ద వివిధ రకాల చెక్కలు ఉపయోగిస్తారు. సాంద్ర చెక్క సాధారణ దహనానికి ఉపయోగిస్తారు. అలాగే శాండల్వుడ్ అధిక విలువైనది, ప్రత్యేకమైన శవ దహనాలకు ఉపయోగిస్తారు. ఇతర నాణ్యమైన చెక్కలు ధూమపానాన్ని తగ్గించేందుకు, శరీరం పూర్తిగా తగ్గించేందుకు దీన్ని వాడతారు. ధర నియంత్రణ మద్దతు కోసం ప్రతి కుటుంబం అంత్యక్రియల కోసం చెక్కను కొనుగోలు చేయాలి. మణికర్ణికా ఘాటు వద్ద చెక్క ధరలు స్థిరంగా ఉంచేందుకు, దళారుల ప్రభావం తగ్గించేందుకు ప్రత్యేకంగా నిల్వ గదులు ఏర్పాటు చేస్తారు. వరుసగా శవదహనం చేయటం సులభతరం. శవదహనం ఆలస్యం కాకుండా చెక్కను వెంటనే అందుబాటులో ఉంచడానికి గదులు ఏర్పాటు చేస్తారు. ఇది ఘాట్ నిర్వహణకు మరింత సులభతరం చేస్తుంది. మణికర్ణికా ఘాటు వద్ద ఉన్న కట్టెల గదులు అంత్యక్రియల ప్రక్రియను సులభతరం చేయడానికి, చెక్కను నిల్వ చేయడం మరియు శవదహనం శాస్త్రీయంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్మించబడ్డాయి. దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుపుతున్న అభ్యంతర స్నానం. అమ్మా గంగమ్మ, కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా, శివుని జటలనే తన నాట్య చతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా, గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా, జలది వెనతలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగ పూదండ గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి, 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 గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి.